హాయ్ అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో ఈ సీజన్లో దొరికే చింతకాయలతో పప్పుచారుని అయితే చేసాండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా 1 కప్పు కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు చింతకాయలను తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకుని చింతకాయలను ఉడికించుకోవాలి. ఇలా చింతకాయలు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కందిపప్పు ఉడికిన తర్వాత మనకు ఒకసారి పప్పు గుత్తుతో మెదిపేసుకుని ఉడికిన చింతకాయలని శుభ్రంగా పిసికి ఆ వాటర్ని పప్పు ఉడికిన వాటర్లో జాలి పెట్టుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరిగించుకోవాలండి. ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తాలింపు వేసుకుంటే టేస్టీ చింతకాయలతో పప్పుచారు అయితే రెడీ అయిందండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఈ చింతకాయ పప్పుచారు వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.